ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన సహజమైన మంచినీటి సరస్సు పుట్టింటికి వచ్చి పురుడు పోసుకుని వెళ్ళినట్టుగా విదేశీ పక్షుల ఆగమనం, అరుదైన చేప జాతులకు ఆవాసం, 1,00,000 మంది మత్స్యకారులకు జీవనాధారం. కొల్లేరు ప్రాంతం జీవ వైవిధ్యానికి జలతారైన కొల్లేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో జీవరాశులకు ప్రాణాధారగా వెలుగుతోంది. పురాణ గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉన్న కొల్లేరులో ప్రజల జీవన విధానం ఎప్పుడు మొదలైంది? వలస పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన రాష్ట్ర ఆతిథ్యం ఎలా ఉంది? తెలుసుకోవాలంటే స్టోరీ చూడండి. వాట్స్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రతి శీతాకాలంలో కొల్లేరులో కోలాహలంగా ఉంటుంది. ఈ సరస్సుకు వచ్చే విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. చల్లటి నీటి తరంగాలపై పడవ ప్రయాణం చేస్తూ ఎన్నో రకాలైన పక్షులు, చేప జాతులను చూసేందుకు ఎందరో పర్యాటకులు వస్తుంటారు. సహజ సిద్ధమైన సరస్సులో హాయిగా గడుపుతుంటారు. కొల్లేటి సరస్సు చరిత్ర తెలుసుకుని ఉప్పొంగిపోతుంటారు. ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు గురించి 3వ శతాబ్దం నుంచి పురాతన గ్రంథాల్లో ప్రస్తావించారు. ఈ కొల్లేరుపై పట్టు కోసం పూర్వం రాజుల మధ్య యుద్ధాలు కూడా జరిగినట్లు చరిత్ర చెబుతోంది. చైనా యాత్రికుడు హ్యుయన్ త్సాంగ్ వెంగీ నగరంతో పాటు కొల్లేరును సందర్శించినట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమం తర్వాత కొల్లేరును నూజివీడి జమీందారులు తమకు విశ్వాసంగా ఉండే కామదాన కుటుంబానికి దానం ఇచ్చినట్లు కొందరు చెబుతారు. మొదట ఇక్కడ మానవ ఆవాసాలు ఉండేవి కాబట్ట తర్వాతి క్రమంలో మత్స్యకారులకు జీవనధామంగా మారింది. 17వ శతాబ్దంలో ఒడిశాలో తీవ్ర కరువు వచ్చింది. దీంతో అక్కడి వడ్డీ కులాలకు చెందిన పలు కుటుంబాలు బతుకుదెరువును వెతుక్కుంటూ వలస వెళ్లాయి. ఆ క్రమంలో సుమారు 10 కుటుంబాలు కొల్లేరు ప్రాంతానికి వలస వచ్చాయి. సరస్సు మధ్యలో చుట్టి దిబ్బలపై గుడిసెలు వేసుకుని చేపలను వేటాడి జీవనం గడిపేవారు. ఆ తర్వాత పచ్చి, ఎండు చేపల విక్రయం ద్వారా జీవనోపాధి పొందినట్లు వారి వారసులైన పత్తి కోళ్లంకకు చెందిన వారు చెప్తున్నారు. ఎస్సీలో మరి ముఖ్యంగా మాల కులానికి చెందినవారు, అదేవిధంగా బీసీలో వడ్డీలు అనే వారు ఇక్కడ నివసిస్తారు ఎక్కువ మంది. ఒరిస్సాలో ఎప్పుడో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు, అక్కడ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ కొల్లేరుకి వలసలు వచ్చి చిన్న చిన్న దెబ్బల మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఈ కొల్లేరులో చేపలు పడుతూ ఆ చేపల్ని అప్పుడు రహదారి సౌకర్యాలు లేక ఎండబెట్టుకుని అవి పట్టణ ప్రాంతాలకు ఎండు చేపలుగా తీసుకెళ్లి వాటిని అమ్మి జీవనాధారంగా చేసుకుని జీవించేవాళ్ళంట. అలా వలస వచ్చిన వారు తొలినాళ్లలో కొల్లేరులో ప్రయాణించేందుకు తాటి దోణెలను వాడేవారట. ఆ తర్వాత నాటు పడవలు, లాంచీలు వినియోగించడం ప్రారంభించారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందడంతో వాహనాలు ఉపయోగిస్తున్నారు. అయితే కొల్లేరులో ఉప్పు నీరు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 400 కోట్లతో పనులు చేపట్టనుందని, అది సాకారమైతే మంచినీటి శాతం పెరుగుతుందని చెబుతున్నారు. డిసెంబర్, జనవరి వరకు మంచినీళ్ళు ఉండేవి. తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ లేదా ఏప్రిల్ వరకు ఉప్పు నీరు వచ్చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత భూ హక్కు పథకం కింద కొన్ని పథకాలు తీసుకురావడం, అందులో భాగంగానే కొల్లేరు జీవన స్థితిగతులు మారిపోయాయి. 400 కోట్ల చిల్లర శాంక్షన్ చేయడం. ఇప్పటికే పక్షులు గత 20 సంవత్సరాల్లో రాని పక్షులు ఈ 2 సంవత్సరాల్లో బాగా విస్తృతంగా రావడం జరుగుతోంది. కొల్లేరులో దాదాపు 140 రకాల చేప జాతులు ఉన్నట్లు అంచనా. ఎన్నో అరుదైన జాతి చేపలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి. మార్పు, కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, నాలుక, ఇసుక దొందల వంటి చేపలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. కొల్లేరు ప్రాంతంలో ప్రతి ఏటా 100 కోట్ల విలువైన చేపల విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడి నుంచి తమిళనాడు, అసోం, బెంగాల్కు లారీల్లో చేపలను తరలిస్తుంటారు. కైకలూరు, ఆకువీడు, ఏలూరు, భీమడోలు కేంద్రాలుగా ప్రతినిత్యం ఎగుమతులు జరుగుతున్నాయి. కొల్లేరు రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. గతంలో 2 జిల్లాల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సును ఒకే పరిధిలోకి తెచ్చింది. సహజ సిద్ధమైన కొల్లేరుకు వచ్చే విదేశీ పక్షుల రక్షణ కోసం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో విదేశీ పక్షుల రాక మరింతగా పెరిగింది. ఈ అతిథులను చూసేందుకు వస్తున్న పర్యాటకులతో ఆటపాక పక్షుల కేంద్రం సందడిగా మారింది. ప్రకృతి సిద్ధమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కొల్లేరు రూపాంతరం చెందింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఏలూరు కాలువ ఉన్నాయి. సాధారణంగా కొల్లేరు సముద్ర మట్టానికి 8 అడుగుల ఎత్తున ఉండేది. వివిధ వాగులు, నదుల నుంచి వచ్చే వరద నీటిని బట్టి ఇది ఒక్కోసారి 10 అడుగుల వరకు ఉండేది. ఈ అడుగుల లెక్కనే కాంటూరు లెవెల్ అని పిలుస్తారు. 2,32,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు ప్రాంతంలో 1,60,000 ఎకరాలు అభయారణ్యం పరిధిలో ఉన్నాయి. కొల్లేరును అతిపెద్ద మంచినీటి సరస్సుగా 1971లో ఇరాన్లోని రామ్సార్ సదస్సు తీర్మానించింది. జిల్లాల పునర్విభజనతో ప్రకృతి సహజ సిద్ధమైన కొల్లేరు సరస్సు
సంపూర్ణంగా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇప్పటి వరకు 2 జిల్లాల మధ్య సరస్సు సరిహద్దు, అభయారణ్యానికి సంబంధించి వివాదాలు, చేపల సాగులో ఆధిపత్య పోరు ఇలా రకరకాల సమస్యలు ఉండేవి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరుకు అతిపెద్ద మేలు జరిగింది. కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో కలవడంతో పూర్తిగా కొల్లేరు విస్తీర్ణం ఏలూరు పరిధిలోకి చేరింది. ప్రస్తుతం కొల్లేరు ఏలూరు పరిధిలోని 8 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం మొత్తం 9 మండలాల్లో 77,138 ఎకరాల్లో విస్తరించింది. సుమారు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో 122 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 3.5 లక్షల మంది నివాసం ఉంటున్నారు. కొల్లేటి సరస్సులో సుమారు 1,10,000 క్యూసెక్కుల నీరు ఉంటుందని అంచనా. 67 డ్రైన్లు, వాగుల ద్వారా ఈ నీరంతా సరస్సులోకి చేరుతుంది. ఆ తర్వాత సరస్సు నీరు ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. అభయారణ్యం మొత్తం కూడా ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా 9 మండలాలకు సంబంధించి కూడా ప్రధానంగా విస్తరించని చెప్పొచ్చు. విజువల్లో చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి పెదపాడు, ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పెదపాడు కానీ మరేపు ఏలూరు మండలానికి సంబంధించి ఏరియాలో ఉంది. మరేపు ఇక్కడ ఉన్నటువంటి కైకలూరుకి సంబంధించినటువంటి ఏరియా చూస్తే కనుక మండవల్లి, మరేపు కైకలూరు మండలానికి సంబంధించినటువంటి ఏరియాలో ఉంది. ఉంగుటూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రధానంగా భీమడోలు కానీ మరేపు నిడమర్రు మండలానికి సంబంధించి అటు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మండలాల కాకుండా 9వ మండలం ఉన్నటువంటి ఆకివీడు మండలం కూడా పూర్తిగా విస్తరించినట్టు పరిస్థితి. జీవ వైవిధ్యానికి నెలవైన కొల్లేరు ప్రాంతం విదేశీ, స్వదేశీ పక్షులకు స్వర్గధామంగా మారింది. దట్టమైన పొదలు, అందమైన జలదారుల నడుమ ప్రకృతి పంపిన రాయిబారులు కొల్లేరులో రాజహంసల్లా సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం వలస పక్షులతో కొల్లేరు కళకళలాడుతోంది. శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ లాంటి సుమారు 25 దేశాల నుంచి వలస పక్షులు కొల్లేరు ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఈ పక్షులు ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో తిరిగి పయనమవుతాయి. మన నార్త్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్ నుంచి మ్యాక్సిమంగా అక్కడ నుంచి వస్తాయి వింటర్స్లో. ఇక్కడ ఫీడ్ కోసం, తర్వాత బ్రీడింగ్ కోసం ఇక్కడ వస్తుంది. ఇప్పుడే జనరల్గా అక్టోబర్, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి ఇది పీక్ టైం. తర్వాత మార్చ్ వరకు స్లోలీ వాళ్ళు రిటర్న్గా వెళ్తుంది. ఇక ఈ విదేశీ అతిథులను తిలకించేందుకు ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పర్యాటకులు తరలి వస్తుంటారు. అక్కడ బోటు షికారు చేస్తూ వేలాది పక్షుల కేరింతలను ఆస్వాదిస్తుంటారు. ఆటపాకతో పాటు మాధవాపురం పక్షుల కేంద్రాన్ని ఎకో టూరిజంలో భాగంగా అభివృద్ధికి అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. అటాపాక ఒక సైట్ ఉంది. అటాపాకలో ఆల్రెడీగా కొన్ని ఫెసిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మన PCCF వైల్డ్ లైఫ్ ద్వారా ఇన్స్ట్రక్షన్ జరిగింది దానికి ఫర్దర్గా డెవలప్ చేయడానికి. ఈకో టూరిజం సైట్ మాధవరంలో గుడివాకలంక దగ్గర స్టార్ట్ అయ్యింది ఈకో టూరిజం సైట్. అక్కడ కూడా చాలా పబ్లిక్ వస్తాయి ప్రతిరోజు. ఆసియా, ఐరోపా దేశాల నుంచి వలస వచ్చే రెడ్ పోచెట్, కామన్ రెడ్ షాంక్స్, ఆసియా ఓపెన్ బిల్, ఫ్లామిగోస్, పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ వంటి 232 జాతుల పక్షులకు కొల్లేరు పుట్టిల్లుగా మారింది. ఏటా శీతాకాలంలో విదేశీ వలస పక్షులు 6 లక్షలు, స్వదేశీ పక్షులు 3.50 లక్షల వరకు వస్తుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లేరు ప్రాంతంలోని కైకలూరు పరిధిలో స్పాట్ బిల్డెన్ పెలికాన్, కామన్ శాండ్ పైపర్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, గ్లోబీ ఐబీస్, పెయింటెడ్ స్టార్క్, రివర్ టర్న్, జకనా, లార్జ్ విజిటింగ్ డక్, ఓరియంటల్ డాటర్, కామన్ రెడ్ షంక్ వంటి వాటితో పాటు 117 రకాల వలస పక్షులను గుర్తించామని అధికారులు తెలిపారు. ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్గా అధికారులు నామకరణం చేశారు. కొల్లేరులో ఎటు చూసినా విదేశీ పక్షుల సందడి నెలకొంది. ప్రస్తుతానికి మనం కైకలూరు ఉన్నటువంటి ఆటపాక పక్షుల కేంద్రంలో ఉన్నాం. ఈ ఏరియాకి సంబంధించి విదేశీ పక్షులు ఈ సంవత్సరం ఎన్ని వచ్చాయి, వాటికి సంబంధించి ఆతిథ్యం ఏ విధంగా ఇస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి రేంజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈనాటి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరుకి సంబంధించి ఏలూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కైకలూరు రేంజ్లకు సంబంధించి ఓవరాల్గా ఈ సంవత్సరం ఎలా ఉంది, పక్షులకు సంబంధించి ఎన్ని వచ్చాయి విడిగా? ఈ సంవత్సరం మాకు పక్షుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మాకు సుమారుగా కొల్లేరు మొత్తం ప్రాంతం చూసుకుంటే 5 లక్షల నుంచి 6 లక్షల వరకు పక్షులు అయితే వచ్చినాయి. అలాగే మా గ్రౌండ్ స్టాఫ్ కూడా దీన్ని రెగ్యులర్గా మేము బర్డ్ సెన్సెస్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఇప్పటి వరకు మా రేంజ్ పరిధిలో ఒక 117 వెరైటీస్ వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఓవరాల్గా మనకి కొల్లేరులో వచ్చి 232 వరకు వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవి డిఫరెంట్ హ్యాబిటేట్స్లో ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి
ఇక్కడున్న హ్యాబిటేట్లో మనకి ఈ ఆటపాక కేంద్రంలో చూసుకుంటే ఒక 8 నుంచి 9 వెరైటీస్ వరకు మ్యాక్సిమం మనకు కనపడతాయి. మనం అలాగే డక్ స్పీసెస్ చూడాలనుకుంటే కొంచెం మార్షీగా ఉన్న ఏరియాస్కి వెళ్తే కనుక మనకు ఆ హ్యాబిటేట్లో ఇంకొంచెం వెరైటీస్ ఇంకా ఎక్కువ కనపడతాయి. ఓవరాల్గా మనం ఒక 232 వరకు మనకి వెరైటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి హ్యాబిటేషన్ ఇక్కడ ఆర్టిఫిషియల్గా మనం 156 స్టాండ్లు అయితే ఇక్కడ అరేంజ్ చేసాము ఆటపాక కేంద్రంలోని. ప్రస్తుతానికైతే మాకు ఈ అక్టోబర్ నెల నుంచి మార్చి వరకు దీనికి ఫీడింగ్ అండ్ బ్రీడింగ్ గ్రౌండ్ 2 కింద ఈ కొల్లేరు ఉంటుంది. జనరల్గా కొల్లేరుకి మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి ఫీడింగ్కి, అండ్ సమ్ ఆఫ్ ది బర్డ్స్ అయితే బ్రీడింగ్ కూడా వస్తూ ఉంటాయి. అవి మళ్ళీ ఏప్రిల్ మే నుంచి మళ్ళీ రిటర్న్గా మళ్ళీ వాటి రీజియన్కి అవి మూవ్ అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేటువంటి వీటికి సంబంధించి కూడా ఏ దేశాల నుంచి ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి వలస పక్షులు వస్తూ ఉంటారు? మనకి సుమారు 20 నుంచి 25 కంట్రీస్ వరకు ఉన్నాయి. మనకి ఆర్కిటిక్ రీజియన్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇండియన్ ఓషన్లో ఐలాండ్స్ వరకు దీని మైగ్రేషన్ ఉంటుంది. జనరల్గా దీన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటారు దీన్ని. ఇది మనకి ఓవరాల్లో వరల్డ్ వైడ్లో 9 ఫ్లైవేస్ ఉన్నాయి. మన సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో మన కొల్లేరు ప్రాంతం ఉంది. ఇండియాలోనే మనకి 3 ఫ్లైవేస్ కవర్ అవుతాయి. మనకి ఆస్ట్రేలియన్ అండ్ యురేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా రీజియన్కి సంబంధించిన ఫ్లైవే కూడా మనకి నార్త్ బెల్ట్లో ఎక్కువ కవర్ అవుతుంది. సదరన్ బెల్ట్లో మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే కవర్ అవుతుంది. ఇవేంటంటే ఆర్కిటిక్ రీజియన్ నుంచి సదరన్ మోస్ట్ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ వరకు మూవ్ అవుతూ ఉంటాయి. పెలికాన్ అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది మైగ్రేటరీ బర్డ్. ఇది మైగ్రేటరీలో ఇక్కడ హ్యాబిటేషన్ దానికి బాగా సూటబుల్గా ఉండడం వల్ల ఇక్కడ దీనికి స్టే అయిపోయింది. ఇది ప్రస్తుతం అది రెసిడెంట్ బర్డ్ కింద అయిపోయింది. కాబట్టి మనకి విదేశీ మనకి స్టేట్లో దీన్ని అంబాసిడర్ కింద కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటికి సంబంధించి పెలికాన్ చూసుకునే కనుక గోడబాతు అని చెప్పి కూడా అంటారు తెలుగులో. ఈ గోడబాతుకి సంబంధించి ఎన్ని కేజీల వరకు పెరిగిద్ది? వీటికి సంబంధించి ఇక్కడ ఎంతకాలం ఉంటుంది? ఇది గోడబాతు అని అంటారు. దీనికి జనరల్గా ఏంటంటే దీనికి బీక్ కింద ఒక పౌచ్ లాంటి ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దాంతో అది ఫీడింగ్ చేసిన తర్వాత వాటి చీక్స్ కూడా పిల్లలకి కూడా అది దాని నుంచి ఫీడింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇది సుమారు 6 నుంచి 10 కేజీల వరకు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇది హెవీగానే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో నుంచి 1.5 కిలో వరకు ఫిష్ని అయితే ఇది ఎట్ ఏ టైం దీని ఫీడింగ్ తీసుకుంటుంది. ఇది ప్రజెంట్ అయితే మాకు విజిటర్స్ నెంబర్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా నెంబర్ అయితే పెరిగింది. మాకు ఈ జనవరి నెలలోనే మాకు 6,000 నుంచి 10,000 వరకు మెంబర్స్ అయితే రావడం జరిగింది. కానీ ఎవరైనా సరే దీన్ని వైలేట్ చేసి బర్డ్స్కి సంబంధించి ఏమన్నా పోచింగ్ కానీ అలాగే ఏమన్నా నెస్టింగ్ హ్యాబిటేషన్ డిస్ట్రక్షన్ కానీ ఇలాంటివి చేస్తే కనుక వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొల్లేటి అందాలతో పాటు విదేశీ పక్షులను తిలకించేందుకు ఆటపాకకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లో పక్షుల గురించి పర్యాటకులు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఇన్ని విదేశీ పక్షులను ఒకే చోట చూడడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పర్యాటకులు చెప్తున్నారు. కొల్లేరులో ఉన్నటువంటి చూసుకుంటే ఆటపాకకు సంబంధించినటువంటి మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ మ్యూజియానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పక్షులకు సంబంధించి ఏవైతున్నాయో ఈ పక్షులన్నిటికి సంబంధించినటువంటి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసి వీటి విశిష్టతను కూడా తెలిపే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పక్షులకు సంబంధించి పూర్తిగా ఏ సౌండ్ అయితే చేస్తారో ఆ సౌండ్కి సంబంధించి ఒక బటన్ కూడా నొక్కితే పూర్తి స్థాయిలో ఆ సౌండ్ కూడా వచ్చే విధంగా కూడా అధునాతమైనటువంటి టెక్నాలజీతో కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వచ్చేటువంటి వాతావరణం ఈ మ్యూజియానికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఇక్కడే రమణీయంగా ఉండే విధంగా కూడా ఈ మ్యూజియంకి సంబంధించి ఉన్నటువంటి పక్షులు సుమారు 200లకు సంబంధించినటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం అయితే చేశాడు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము పాలకుల నుంచి వచ్చాము. చూడడానికి బాగుందండి, ఇక్కడ చాలా బాగుంది. పిల్లలతో వాటితో వీకెండ్స్లో రావచ్చు. ఇంకా డెవలప్మెంట్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ప్రజలకు కూడా తెలిసేలాగా దీని మీద అడ్వర్టైజ్మెంట్లు అవి కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. పక్షుల్ని చాలా వరకు మిస్ అయిపోయాం. కాకుల్ని, పిచ్చుకుల్ని చాలా వరకు మిస్ అయిపోయాం. మాకు అవి కనిపించట్లేదు సరిగ్గా. వీటిలన్నా కూడా జాగ్రత్తగా చూసుకుంటే విదేశీ పక్షులన్నా మనకి నెక్స్ట్ జనరేషన్లో కూడా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లక్షల కిలోమీటర్ల నుంచి సుదూర ప్రయాణం చేసి వచ్చేటువంటి వలస పక్షులకి ఇక్కడ ఉన్నటువంటి ఆటపాక కేంద్రంలో ఒక ఆతిథ్యం ఇస్తుంది. అలాంటి ఆటపాక కేంద్రం చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ మన కొల్లేటి సరస్సు అనేది చాలా విలువైనది, మనకి మంచినీటి సరస్సు కాబట్టి దాని మీద కొంచెం ఇంకా ప్రభుత్వం శ్రద్ధ చూపించి ఇంకా దాన్ని బాగు చేసే పనులు ఏమైనా చేయడం ఇంకా మనకు ఆహ్లాదకరంగా బాగానే ఉందంతా. కాకపోతే ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే
చాలా బాగుంటుంది. ఇంకా జనాలకు కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని పక్షులు ఎప్పుడైనా చూసారు మీరు అసలు ఎన్ని వ్యవస్థ ఎంత? లేదండి, ఇన్ని పక్షులు ఇన్ని రకాల పేర్లు ఉంటాయని ఇదే ఫస్ట్ టైం చూడ్డాను నేను. ఓకేనండి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి పక్షులకు సంబంధించి కూడా విశిష్టత తెలుసుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినటువంటి వారు కూడా ఎగ్జైటింగ్ గురవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఉన్నటువంటి మన స్వదేశీ పక్షులే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పక్షులకు కూడా ఇక్కడున్నటువంటి కొల్లేరు ప్రాంతం కూడా విడిది కేంద్రంగా మారడంతో ఇక్కడున్నటువంటి వాటి సంరక్షణ కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం, మరేపు వాటి విశిష్టత తెలిపేలాగా మ్యూజియం, మరేపు సంరక్షణకు సంబంధించి ఇక్కడున్నటువంటి అటవీ శాఖ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఆటపాక నుంచి.